మరియు మోనార్క్స్ మధ్య యుద్ధం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. జిన్వు, ఇది ప్రపంచ యొక్క విధి అయితే నేను స్వయంగా దీనిని ఎదుర్కొంటాను. సిస్టమ్ను సృష్టించిన ఆ రహస్య వ్యక్తి చివరకు ప్రత్యక్షమయ్యాడు. ఆర్కిటెక్ట్, నేను చూస్తే కొంచెం సరదాగా ఉండొచ్చు, ఆసక్తికరం. ఆర్కిటెక్ట్ తన ముందున్న హంటర్ను సవాలు చేశాడు. ఆర్కిటెక్ట్, నా ప్రాజెక్ట్ను అడ్డుకునే ప్రయత్నం చేయగలిగితే యుద్ధం మెరుపు వేగంతో ప్రారంభమైంది. హంటర్ చా స్వర్డ్ డాన్స్. ఆర్కిటెక్ట్ ఆ దాడిని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఆర్కిటెక్ట్, అవును, అచ్చంగా అలానే. కత్తుల ఢీకొట్టుకులతో యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఆహాహా, అచ్చమలానే. ముందుకు సాగు. ఆ క్రూరమైన దాడి నేరుగా తాకింది. హంటర్ చా పడిపోయిన హంటర్ను ఆర్కిటెక్ట్ ఎగతాళి చేశాడు. ఆర్కిటెక్ట్, హాహా, అంతేనా? చివరికి మీరు ఈ ప్రాజెక్టుకు ఎదురు నిలవలేరు. మనుషులు చాలా బోరింగ్. కొత్త హంటర్లు ఆర్కిటెక్ట్ను ఆపడానికి ముందుకు దూసుకెళ్తున్నారు. నా ప్రణాళిక ఏ అడ్డంకినైనా ముందుగానే గుర్తించి స్పందిస్తుంది. హంటర్లు తమ శక్తి మొత్తంతో దాడి చేస్తున్నారు. నీ చిన్న చిన్న గందరగోళ ప్రయత్నాలు నా ప్రాజెక్టు పరిమితిని ఎప్పటికీ దాటలేవు. తమ శక్తి మొత్తంతో పోరాడిన హంటర్లు ముందుకు సాగలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చే శక్తి మీలో లేదు. సడన్ గా ఆర్కిటెక్ట్ పై ఒక శక్తివంతమైన దెబ్బపడింది. హంటర్లకు ఇప్పుడు ఒక్క ఆశ మాత్రమే మిగిలింది. చాయ్ జాంగ్-ఎన్ హంటర్ సాంగ్ జిన్వుని మేల్కొలపాలి. ఆయనే మన చివరి ఆశ. ఆ భయంకరమైన శక్తితో హంటర్ దూరంగా ఎగిరిపడింది. హంటర్ చా ఒక ప్రాణాంతక దాడి నేరుగా ఆమె వైపు దూసుకొస్తోంది. ఆ భయంకరమైన దాడి నుండి ఆమె కష్టంగా తప్పించుకుంది. ఆర్కిటెక్ట్ నేలపై పడడంతో యుద్ధ భూమి మొత్తం కంపించింది. ఆర్కిటెక్ట్ మళ్లీ లేచి ఆ దాడిని చూసి చిరునవ్వు నవ్వాడు. ఆర్కిటెక్ట్, దానిని తప్పించుకున్నావు. అంత చెడు కాదు. సడన్ గా ఆమె పక్కన ఒక విచిత్రమైన నీడ కనిపించింది. ఆర్కిటెక్ట్ ఒక నీడ. ఆర్కిటెక్ట్ ఒక శక్తివంతమైన నీడ ఉనికిని గుర్తించాడు. ఆర్కిటెక్ట్ అంటే రాజు తన సైనికుడిని అప్పగించిన మనిషి నువ్వేనా? ఈ గదిని ఎలా కనుగొన్నావు? సాంగ్ జిన్వుతో నీ సంబంధం ఏమిటి? ఆమె ధైర్యంగా సమాధానం ఇచ్చింది. హంటర్ చా, మిత్రులు, మేము మిత్రులు. హంటర్ సాంగ్ జిన్వుని రక్షించడానికి నేను వచ్చాను. ఆర్కిటెక్ట్ చిరునవ్వుతో మళ్లీ మాట్లాడాడు. ఆర్కిటెక్ట్ అంటే నువ్వు రాజు ఆజ్ఞతో రాలేదా? సరే, నీకు ఒక అవకాశం ఇస్తాను. ఒక భయంకరమైన శక్తి మేల్కొంటుంది. ఈ రోజు గొప్ప రోజు. మహానుభావమైన మోనార్క్స్ లో ఒకరు ఈ ప్రపంచంలోకి దిగబోతున్నారు. ఈ మహిమైన సంఘటనను చూడడానికి నీకు అవకాశం ఇస్తాను. ఆర్కిటెక్ట్ తన చుట్టూ ఉన్న హంటర్లను చూస్తూ చెప్పాడు. కానీ నిన్ను తప్ప మిగతా మనుషులందరూ తమ అంతాన్ని చూడబోతున్నారు. కానీ ఆర్కిటెక్ట్ ఒక్కసారిగా చిరునవ్వు చిందించాడు. అలా అనుకోవడం నాకు మాత్రం లేదు. తర్వాతి క్షణంలోనే జిన్వు అకస్మాత్తుగా దాడి చేశాడు. జిన్వు, అతని షాడో శక్తి పేరిపోతూ భారీ దెబ్బతో శత్రువిని తాకింది. నా శరీరానికి నువ్వు ఏమి చేశావు? ఏం జరుగుతోంది? ఇది అంతమా? అల్లకల్లోల మధ్యలో కూడా ఒక హంటర్ నిశ్శబ్దంగా చిరునవ్వు చిందించాడు. అంటే చివరికి ఇలానే ముగుస్తుందా? చా హేయిన్ ఆశ్చర్యంతో ముందుకు చూస్తుంది. చా హేయిన్, ఏం జరుగుతోంది? తర్వాతి క్షణంలో యుద్ధభూమి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. పడిపోయిన శత్రువు మీద నిలబడి జిన్వు యొక్క షాడో శక్తి ఇంకా ఉప్పొంగుతోంది. ఆర్కిటెక్ట్, నువ్వు రాజు కాదే. ఇది ఎలా సాధ్యమైంది? రాజు ఎక్కడ ఉన్నాడు? నువ్వు అతని స్థానంలో ఎందుకు ఉన్నావు? నీ ఛాతిలో బ్లాక్ హార్ట్ కొట్టుకుంటున్నా కూడా నీ మనసు ఇలా స్థిరంగా ఉండడం ఎలా సాధ్యమైంది? జిన్వు, బ్లాక్ హార్ట్, జిన్వు అంటే ఈ అసాధారణమైన మానశక్తి అంతా దీనివల్లేనా? సిస్టమ్ వాయిస్. టైటిల్ డీమన్ హంటర్. నువ్వు అవసరమైన షరతులను పూర్తి చేశావు. వైట్ ఫ్లేమ్ యొక్క మోనార్క్ అయిన డీమన్ కింగ్ బరాన్ను నువ్వు అడించిన జ్ఞాపకాలు తిరిగి పొందబడ్డాయి. అద్భుతమైన శక్తి ఇప్పుడు ప్లేయర్ను తన అసలైన యజమానిగా గుర్తించింది. ఫలితం బ్లాక్ హార్ట్ పొందబడింది. ఆర్కిటెక్ట్, అతని ప్రతిస్పందనను చూస్తే నాకు 2 విషయాలు ఖచ్చితంగా అర్థమయ్యాయి. మొదటిది, బ్లాక్ హార్ట్ ను యాక్టివేట్ చేసినది అతనే కాదు. రెండవది, బ్లాక్ హార్ట్ ను పొందాల్సిన వ్యక్తి నేను కాదు. జిన్వు తిరిగి పొందిన డేటా నా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. ఇంకా నాకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. నన్ను ప్లేయర్ గా ఎంచుకోవడానికి నువ్వు వ్యతిరేకించావని అన్నావు. కానీ ప్లేయర్ అంటే అసలేమిటి? మరి నాతో నువ్వు ఏం చేయాలని ప్రయత్నించావు? అది నిజమని చెప్పొద్దు. షాడో మోనార్క్, నువ్వు మాకెదురుగా నిలబడతావా? ఇతర మోనార్క్లు ఇది ఇలా జరిగిపోవడాన్ని ఒప్పుకుంటారని నిజంగా అనుకుంటున్నావా? ఊదా మెరుపులు మెరుస్తూ జిన్వు తన షాడో కత్తులను పిలిచాడు. యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. జిన్వు, నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆర్కిటెక్ట్, సిద్ధంగా లేకుండా చిక్కిపోవడం అంటే ఇదే అనుభూతి కదా. ఆర్కిటెక్ట్, ఇప్పుడు అతను నిన్ను ఎందుకు ఎంచుకున్నాడో నాకు అర్థమవుతోంది. చాయ్ జాంగ్-ఎన్ ఊఘ్ హుటెచ్చా. ఏమిటి? చాయ్ జాంగ్-ఎన్, ఆ విగ్రహం. హంటర్ చా ఇంతసేపు కదలకుండా ఉన్నవే ఇప్పుడే కదలడం ప్రారంభించాయి. ఆర్కిటెక్ట్, నన్ను చంపితే నా బొమ్మలను ఆపడానికి ఎవరూ ఉండరు. నిజంగా అది చేయాలనుకుంటున్నావా? జిన్వు, ముందు నిన్నే చంపుతాను. తర్వాత ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చేస్తాను. ఏమంటావు? ఆర్కిటెక్ట్ నన్ను చంపితే సిస్టమ్ యొక్క ఆర్కిటెక్ట్ ను. జిన్వు, నేను ఇప్పటికే ఆ విషయం గురించి ఆలోచించాను తెలుసా? జిన్వు,
సిస్టమ్ ఆర్కిటెక్ట్ ను తొలగించినంత మాత్రాన ఇప్పటికే పనిచేస్తున్న సిస్టమ్ కూడా అంతమవుతుంది అనేది కాదు. లేదా నేను తప్పుగా అనుకుంటున్నానా? ఆర్కిటెక్ట్, నువ్వు సరైన వాడివి. ఆర్కిటెక్ట్, ఈ స్థాయికి వచ్చేసరికి నన్ను నువ్వు బలవంతం చేస్తున్నావు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ను సిస్టమ్ నిరాకరించింది. ఆర్కిటెక్ట్ ఎందుకు సిస్టమ్ ఇలా చేసింది? సిస్టమ్ మెసేజ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కు యాక్సెస్ ను నిరాకరించింది. జిన్వు, కొద్దిసేపటి క్రితమే నేను చెప్పాను కదా జిన్వు, అది నేను ఇప్పటికీ ఆలోచించిన విషయం. సిస్టమ్ నన్ను ఉపయోగిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, కరుణ కూడా కాదు. సిస్టమ్ వల్ల నేను ఎవరో ఒకరి అవతారుగా మారితే అదే సిస్టమ్ కు కావాల్సింది. అప్పుడు నేను చేయాల్సిందల్లా ఎవరో ఆశలను మించడమే. నేనే ఆ సిస్టమ్ ను పూర్తిగా గ్రహించబోతున్నాను. ఆర్కిటెక్ట్, ఏమైనా సరే నీ ప్లాన్ మొదటి నుంచే చెడగొట్టబడింది. నీవు దుర్మార్గుడా. జిన్వు వేగం ముందు విగ్రహాల దాడులు పనికిరావు. అతను ఒక్క క్షణంలోనే అన్నింటినీ తప్పించేస్తాడు. ఆ దర్శనం కాదు, ఆ ప్రవచనం ఆకాశాన్ని నిలబెట్టేందుకు అగ్నిస్తంభాలు లేచినప్పుడు ఏ మార్గమూ లేకుండా నీకు మరణమే ఎదురవుతుంది. జిన్వు, ఇక వేచి ఉండడం కాదు, ఇప్పుడు నిజమైన యుద్ధం మొదలవుతుంది. Thanks for watching. Click bell icon for notifications. Subscribe for more videos.